Greetings all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from Isaiah chapter 45 verse 2. It says in the Bible very clearly, I will go before you and will level the mountains. I will break down gates of bronze and cut through bars of iron. So powerful promise God has been giving to each one of us. It says in Telugu as well, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేయను, ఇత్తడి తలుపులను పగలగొట్టుదును, ఇనుప గడియలను పడగొట్టేదను. సో పవర్ఫుల్ ప్రామిస్ గాడ్ హస్ బీన్ గివింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us. ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన జీవితంలో మనం ఏదో ఒక ప్రయాణం చేస్తుంటామో ఆ ప్రయాణంలో మనకంటే ముందుగా తోడుగా వెళ్ళి, ఎప్పుడైతే మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకంటే మన మార్గాలన్నీ సరళం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుఫాన్లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ తుఫాన్లో కూడా ఆయన మనకు మార్గాన్ని సరళం చేసి, మనం వెళ్తున్నట్టు ఏ వెహికల్లో మనం వెళ్తున్నామో ఆ వెహికల్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు మనల్ని ఆ వెహికల్ని సురక్షితంగా తీసుకెళ్లేది గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా ఆ డెస్టినేషన్ వరకు మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయడానికి రెడీగా ఉంటున్నాడు. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మరి చెప్పి కానాన్ దేశం వరకు నేను నడిపిస్తాను అన్న దేవుడు, ఆ 40 సంవత్సరాలుగా వారు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు, అనేక క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు, మరి ఏ విధంగా మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మరి దేవుడు వారికి తోడుగా ఉండి, వారి జీవితంలో మరి ఎప్పుడు అనుకోలేదు ఆ ఎర్ర సముద్రంని కూడా చీల్చి వారిని ఆ ఎర్ర సముద్రం ద్వారా మరి కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడో, వారి యొక్క మార్గాలన్నిట్లోనూ వారి యొక్క త్రోవలన్నిట్లోనూ ఆయన సరళం చేసి వారిని ఏ వాగ్దానం అయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చారో ఆ వాగ్దానంలో నడిపించే వరకు దేవుడు మరి వారిని వదలలేదు. సో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఇచ్చింటాడు. ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే వరకు మన ప్రయాణంలో, ఈ జీవితం అనే ప్రయాణంలో, ఈ జీవితంలో మనం ఉన్న బ్రతికినంత కాలము మనం చేసే ప్రతి పనిలో, మనం చేసేటువంటి ప్రతి బిజినెస్ ఏరియాలో అయితేనేమి, ప్రయాణంలో అయితేనేమి, మనం నడిపిస్తున్న సంఘాల్లో కానీ, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో, ఎదుర్కొంటున్న కష్టాల్లో కానీ దేవుడు మనకు తోడుగా ఉండి ఆ ఇబ్బందులను, ఇరుకులను అన్నిటిని, మన మార్గాలన్నిటిని సరళం చేసి ఆయన మనల్ని పాలు తేనెలు ప్రవహించు ప్రాంతాలకు తీసుకెళ్లే గొప్ప దేవుడు. ఏ విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలను ఆ విధంగా మరి గొప్పగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడు, ఆ విధంగా మన జీవితంలో కూడా ఆయన మనల్ని గొప్ప వాగ్దాన దేశాలకు, వాగ్దాన ప్రాంతాలకు నడిపించే గొప్ప దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆ దేవుడిని మాత్రమే మరి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్ట స్థితిని తీసివేసి మనల్ని ఆ ఇబ్బందిలో నుండి తొలగించి, ఆ మరి ఇరుకైనటువంటి ప్రాంతంలో నుండి మనల్ని తొలగించి గొప్పగా ఆయన మన పరిస్థితులను మార్చే గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం అందరూ కలిగి ఉన్నందుకు ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ చెప్తున్న వాగ్దానాన్ని మనము తీసుకొని, నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ప్రతి ఇరుకు మార్గాన్ని సరళం చేసే గొప్ప దేవుడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనకు ఈ దినమంతట్లోనూ, ఈ రోజు అంతట్లోనూ మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడనేదే మనకు దేవుడు ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. As the Bible says very clearly, మన జీవితాల్లో, మన ఇరుకైనటువంటి మార్గాల్లో ఒకసారి మనం వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే మనకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకంటే ముందుకెళ్ళి మన మార్గాలన్నింటినీ సరళం చేసే గొప్ప దేవుడు అనేది బైబిల్ మనకందరికీ ఈరోజు చెప్తున్నట్టు ఒక గొప్ప వాగ్దానం. Like the people who's been watching this Kirtana Ministries daily bread every day, those people receive the strength based on the promise that God had given to each one of us. Whoever is going to be, who are the people who's been in trouble, who are the people who are in crisis, let those people believe that our God has been there for us and then He is always ahead of us, so that every single problem that we've been facing in this world, that God is going to one who's going to be take care of our problems, is going to remove every single crisis that we face in our lives. We especially pray for the people who's been with the sickness, especially who's been in the beds, who's been in the hospitals. Let those people receive healing right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen.
We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen. Amen.